ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషి, జీవం ఉన్న ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశాన్ని ఈరోజు మనం ఆలోచించుకోబోతున్నాం. ఏమిటా అంశము అంటే, జీవము గల ప్రతి వానికి తల్లి హవ్వ. ఇది అంశమా అంటే అవును, అంశమనే చెప్పాలి. ఎందుకంటే భూమి మీద తల్లి గర్భంలో నుండి మనుషులు రావడం ఆరంభమయ్యారు అంటే అది ఈ స్త్రీ గర్భం నుండి ఆరంభమయ్యారు. భూమి మీద తొలి స్త్రీ, తొలి భార్య, తొలి తల్లి హవ్వే. తొలి స్త్రీ, తొలి భార్య, తొలి తల్లి హవ్వ. ఈ సృష్టిలో 3 ప్రధానమైన పాత్రను ప్రప్రథమంగా పోషించింది ఈమె. హవ్వ గురించి ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడుండొచ్చు. కానీ దేవుడు తన గురించి ఏమని రాయించాడు, అసలు హవ్వ పాత్ర ఈ భూమి మీద తొలి స్త్రీగా ఆమెకే ఎందుకు ఇచ్చాడు అనేది ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం మనం చూడగలిగితే, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం మనం చూడగలిగితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు నరులను సృజించాడు. ఎన్నో దినాన్ని సృజించాడు అంటే 6వ దినాన్న. 6వ దినాన్న ఎప్పుడు సృజించాడు అంటే 6వ దినాన్న చివరిగా దేవుడు మనిషిని సృజించాడు. ఈ నరులను సృజించాను అని దేవుడు చెప్పిన క్రమంలో ఆయన క్రింద మరొక మాటను కూడా చెప్పడం జరిగింది. ఎలా వారిని సృజించాడు అంటే 27వ వచనం చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. బాగుంది. నరుల్ని దేవుడు ఎలా చేశాడు అంటే తన స్వరూపంలో చేసుకున్నాడు. వెంటనే పక్కన ఏం చెప్తున్నాడు, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించెను. అంటే పురుషుడు ఒక్కడే దేవుని స్వరూపమా అంటే కాదు. నరులన్న ఇద్దరు కూడా, స్త్రీలైన పురుషులైన దేవుని స్వరూపంలోనే స్త్రీ పురుషులను దేవుడు చేశాడు. ఇప్పుడు దేవుడు తన స్వరూపంలో తొలిసారిగా ఈ భూమి మీద చేసిన నరుడు ఎవరు అంటే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే తొలిసారిగా దేవుడి భూమి మీదకి నరుని పంపాడు. ఆ నరుని పేరు ఆదాము. ఆదామును చేశాడు, బాగుంది. అయితే చాలామందిలో ఒక ప్రశ్న వస్తుంది, ఏంటంటే ఆదామును హవ్వను ఇద్దరిని ఒకేసారి దేవుడు చేశాడా? లేదు, ఇద్దరిని ఒకేసారి చేయలేదు. ఆదామును చేశాడు మొదట, కానీ హవ్వను ఎప్పుడు చేశాడు? ఆదాముకి హవ్వకి చాలా సంవత్సరాల గ్యాప్ ఉండాలి. ఎందుకంటే సృజింపబడింది హవ్వ 6వ దినాన్ని, ఆదాము 6వ దినాన్ని సృజింపబడ్డాడు, జంతువులు 6వ దినాన్ని సృజింపబడ్డాయి. కానీ వీటి మధ్య కాలం అనేది తేడా ఉంటుంది. దేవుడు ఆదాముని ఊరకనే భూమి మీద పెట్టాడా అంటే లేదు, పని అప్పగించాడన్న విషయం మనందరికీ తెలుసు. దేవుడు ఎందుకు ఆదామును చేశాడు అంటే ఒక పని అప్పచెప్పాడు. ఏంటా పని అని అంటే, ఒకటి పిల్లల్ని కనాలి, భూమిని నిండించాలనే పని. రెండవది, ఏదైనా తోటలో అయితే దేవుడు ఆదాము హవ్వల్ని ఉంచాడో ఆ తోటని సేద్యపరచడానికి అందులో నరుని ఉంచాడన్నట్టు మనకు కనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఏదైనా తోటలో ఆదామును ఉంచినప్పుడు ఆదాము పని చేసుకుంటూ ఉన్నాడు, బాగుంది. అయితే ఖాళీగా ఉన్న ఆదాముకి దేవుడు ఏం చేశాడంటే ఒక పని పెట్టాడు. ఏంటా పని అంటే జంతువులకు పక్షులకు పేర్లు పెట్టాలని. ఈ జంతువులకి పక్షులకి పేర్లు పెట్టే సందర్భంలో ఒక పద ప్రస్తావన, ఒక మాట అనేది దేవుడు పలకడం జరిగింది. ఆ మాట ఇప్పుడు మనం చూద్దాం. అది కొంచెం వివాదాస్పదంగా కూడా మారింది, అది మనం తెలుసుకోవాలి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. దేవుడిని యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ఇక్కడ అప్పటి వరకు ఆదాము ఒంటరిగానే ఏదైనా తోటలో ఉన్నాడు, పని చేసుకుంటున్నాడు, బాగుంది. అయితే ఏదైనా తోటలో ఒంటరిగా పని చేస్తున్న ఆదామును చూసి అప్పుడే దేవుడికి ఆలోచన వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఆదాము ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సాటి అయిన సహకారం చేస్తానన్నట్టు
ఆ క్షణంలో ఆయన అనుకున్నట్టుగా ఈ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. అవునా? ఆదామును చేసినప్పుడు దేవునికి ఆలోచన రాలేదా? ఇతను ఒంటరిగా ఉంటాడు, అప్పుడు నేను స్త్రీని చేయాలి, అదేది ఇప్పుడే చేస్తే సరిపోతుంది కదా, ఆదాము అవ్వాలని ఆయనకు తెలీదా? ఆయన భవిష్యత్తు తెలుసు కదా. ఏదో ఒక్కడే కష్టపడుతుంటే చాలా రోజులు చూసి 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 ఒంటరిగా ఉన్నావు కదా నీకు భార్యని ఇస్తానని అప్పుడు ఆలోచన వచ్చేమైనా ఆయన కార్యక్రమం చేశాడా? చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు ఒంటరిగా ఆదాము ఉండడం చూశాడు, అలా ఆదాము ఒంటరిగా ఏ పని లేకుండా ఉన్నాడు అనుకుని ఒక పని పెట్టాడు, అదే భూజంతువులకి పక్షులకి పేర్లు పెట్టడం. అలా ఆదాము అన్నిటికీ పేర్లు పెట్టిన తర్వాత ఒక మాట రాయబడింది 20వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనం. ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు పేరు పెట్టెను, అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయిను. ఈ మాట చదివేసరికి అందరూ ఏమనుకుంటారంటే భూమి మీద సాటి అయిన సహాయంగా ఆదాముకి జంతువుల్లో పక్షుల్లో ఇద్దామని దేవుడు అనుకున్నాడు అని కొంతమంది వక్రీకరించేశారు బైబిల్ని. మీరు ఆలోచించండి, ఒక స్త్రీకి పురుషుడు సాటి అయిన సహకారి, పురుషునికి స్త్రీ సాటి అయిన సహకారి అవుతుంది తప్ప ఒక పక్షో ఒక జంతువు ఒక కీటకము ఇవేవి కూడా సాటి కావు మనిషికి. పైగా దేవుడు కూడా సృష్టిని సృజించినప్పుడు 6 దినాల సృష్టిని మనం గమనించగలిగితే ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనం చూద్దాము. ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనం. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలుగు చలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలగల ప్రతి పక్షిని సృజించెను. ఇక్కడ చూడండి, పక్షులు చేశాడు, అన్ని జాతులు చేశాడు. అది స్త్రీ జాతి పురుష జాతి. ఆ జాతుల్లో మళ్ళీ వేరే రకాలు ఉన్నాయి. అలాగే మత్స్యములు అన్నాడు. మత్స్యములు అంటే పెద్ద పెద్ద భుజంగాలు కానివ్వండి, పెద్ద పెద్ద వేల్స్ కానివ్వండి, చిన్నవైన ఏదైనా సరే సముద్రంలో ఉన్న జలరాశిని కూడా ఆయన ఎలా చేశాడు అంటే జాతుల ప్రకారమే చేశాడు. ఓకే, కానీ పురుషులు నరుల విషయానికి వచ్చేసరికి ఆయన ఏ జాతులు చేశాడు? నరుని విషయానికి వచ్చేసరికి మనం మొదట చదివాము, స్త్రీని గాను పురుషుని గాను ఆయన వారిని సృజించెను. అంటే నరుల్లోనే 2 జాతులు ఎందుకు చేశాడు? ఎందుకంటే ఒకరికొకరు సాటిగా ఉండాలి, ఒకరికొకరు సహాయంగా ఉండాలని చేశాడు. కానీ కొంతమంది దేవుడు ఆదాము ఒంటరిగా ఉన్నాడని ఈ పని పెట్టాడు, ఆ తర్వాత హవ్వను చేయాలనుకున్నాడు అని వక్రీకరించి చెప్తారు. కానీ అది అబద్ధం. ఎందుకు అబద్ధం అంటే దేవుడు భవిష్యత్తు జ్ఞాని, మనకు బాగా తెలుసు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో పేతురు గారు చెప్తూ తండ్రిని ఏమని సంబోధిస్తున్నారో చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి అంటే దేవునికి ఏ జ్ఞానం ఉంది? భవిష్యత్ జ్ఞానం ఉంది. భవిష్యత్ జ్ఞానం ఉన్న దేవుడు హవ్వను చెయ్యాలి అని ఎప్పుడు అనుకున్నట్టు? ఒంటరిగా ఉన్నాడు, నీళ్లు పట్టుకుంటున్నాడు, అక్కడ గోతులు తవ్వుతున్నాడు, అక్కడ పక్షులకి జంతువులకి పేరు పెడుతున్నాడు. సరే ఇప్పుడు చేద్దాంలే, ఒంటరిగా ఉన్నాడు కదా అని అప్పుడు అనుకోలేదు. అసలు ఆయన అన్నీ ఎప్పుడు అనుకున్నాడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆదాముకు సాటి అయిన సహకారిగా హవ్వని ఇవ్వాలనుకున్నాడు. ఈ విషయాన్ని చాలామంది దాటుకుంటూ వెళ్ళిపోతుంటారు. అసలు ఈ భూమి మీద మనం రావాలంటేనే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడని చదువుకున్నాం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో. అలాంటిది యేసుక్రీస్తునందు మనల్నే, పాపం చేసిన మనల్నే, 20వ శతాబ్దంలో ఉన్న మనల్నే జగత్తు పునాది వేయబడక ముందు నిర్ణయించుకున్న దేవుడు భూమి మీదకి పంపే తొలి జంటని ఏమీ అనుకోకుండా అనాలోచితంగా దేవుడు చేస్తాడా? ఖచ్చితంగా దేవుడు తన సంకల్పం ప్రకారమే ఆదాముకు సాటి అయిన సహకారిగా హవ్వనిచ్చాడు. ముందు మనిషిని చేసి అబ్బెబ్బే తోడు లేదే ఒంటరిగా ఉన్నాడని 4 ఖర్చుకొని మళ్ళా అప్పుడు హవ్వని దేవుడు ఇవ్వలేదు. ఇంకొక విషయం చెప్పమంటారా మీకు? ఈ సృష్టిలో దేవుడు ఏర్పరిచిన తొలి బంధం భార్యాభర్తల బంధమే. మొదట భూమి మీదకి ఆదాము వచ్చాడు, తర్వాత హవ్వ వచ్చింది. సహజంగా మనం మొదట వచ్చిన వారిని అన్నయ్య అంటాం, తర్వాత వచ్చిన వారిని చెల్లి అంటాం కదండి. మన గర్భాన పిల్లలు పుడితే మొదట వచ్చిన వాడిని అన్నయ్య అంటాం, తర్వాత వచ్చిన వాడిని చెల్లి అంటాం. పోనీ ఆదాము
హవ్వ ఇద్దరు భార్య భర్తలని మనం అనుకుంటున్నాం. సహజంగా ఒక పురుషుల్లో నుంచి స్త్రీ వస్తే ఆ పురుషునికి ఆ స్త్రీ ఏమవుతుంది? ఒక పురుషుడిలో నుంచి ఒక స్త్రీ వస్తే ఆమె కూతురు అవుతుంది కదా. మరి హవ్వ ఎక్కడి నుండి వచ్చింది చూద్దామా బైబిల్ నుంచి. హవ్వ ఎక్కడి నుండి వచ్చింది? ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుడిని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎముకలలో ఎముక, మాంసంలో మాంసం అంటే ఆదాములో నుండే వచ్చింది. ఇక్కడ ఆదాములో నుంచే హవ్వ ఆత్మను కూడా దేవుడు విభజించాడు. ఆదాములోకి ఎప్పుడైతే దేవుడు జీవవాయువును ఊదాడో అప్పుడే దేవునిలో ఉన్న కోటాను కోట్ల మంది మనుషులు ఆదాములోనికి వచ్చేసారు. ఎంతమంది మనుషులు వచ్చారో చెప్పమంటారా? యేసుక్రీస్తు వారి 2వ రాకడ వరకు ఈ భూమి మీద ఎంతమంది మనుషులైతే జన్మించాలో అంతమంది మనుషుల ఆత్మలన్నీ ఆదాములోనికి ఆనాడే ఏదెను తోటలోనికి వచ్చేసాయి. మరి ఏదెను తోటలో ఆదాము దగ్గరికి వచ్చాయన్నది బాగుంది. ఇందుకే హవ్వ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? హవ్వ దేహమే కాదు, హవ్వ అనే ఆత్మను కూడా దేవుడు ఎక్కడి నుంచి తీశాడు? మరలా జీవవాయువుని వదలేదు. ఆదాములోంచి తీసిన ప్రక్కటెముకను మాంసాన్ని తీసి హవ్వని చేశాడు. మరి ఆత్మ ఏది? శరీరం అయితే వచ్చింది. మరి ఆత్మ ఖచ్చితంగా ఎక్కడి నుంచి రావాలి? ఆదాము నుంచి. మరలా స్పెషల్గా దేవుడు అక్కడ జీవవాయువుని ఊదినట్టు మనకి కనిపించదు. ఓకే, ఇప్పుడు పురుషునిలో నుంచి స్త్రీ వస్తే కుమార్తె అయితే, మరి పురుషునిలో నుంచి అనగా ఆదాములో నుంచి స్త్రీ హవ్వ వచ్చింది, మరి ఏమైంది? కూతురైందా? లేదా ఆదాము తర్వాత పుట్టింది కాబట్టి చెల్లి అయిందా? ఏమైంది అంటే భార్య అయింది. అలా భార్యని చేసింది ఎవరు అంటే దేవుడే. అందుకే 24వ వచనంలో అంటాడు, కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అంటే దేవుడు, మీరు ఆలోచించండి, మనం చాలా స్లోగన్స్ వింటూ ఉంటాం. అన్నిటికంటే మించిన నాన్న బంధం ఒకరు, తల్లి బంధం ఒకరు, అమ్మ బంధం, కూతురు బంధం చాలా అంటారు కదా. మరి దేవుడు ఎందుకు సృష్టిలో తొలిసారిగా భార్య భర్తల బంధాన్ని ఏర్పరిచాడు? తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి గనుక భార్య భర్తల బంధానికే ఆయన తొలి నాంది వేశాడు. తొలి వివాహం ఎవరిది భూమి మీద అంటే ఆదమ హవ్వలదే. ఓకే, ఆదమ హవ్వల గురించి చెప్పేటప్పుడు మీకు ఇంకో సందర్భాన్ని కూడా చెప్పాలనుకున్నాను. వివాహ బంధం ఎందుకు అన్ని విషయాల్లో ఘనమైనది అని అంటే, దేవుడు తన బైబిల్లో తండ్రి 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 అని పోల్చుకోవడం మనం చదువుకుంటాం. కానీ యెషయా గ్రంథంలో నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని ఉంది. సరే, ఇది పాత నిబంధన కాలం అనుకుందాం. క్రీస్తు రక్తంలో కడుగుబడిన క్రైస్తవులైన మనందరినీ ఏమని సంబోధించాడు? క్రీస్తుకు భార్యగా వర్ణించాడు. ఎన్నో బంధాలు ఉన్నప్పుడు క్రీస్తు మనకి ఆత్మ ప్రకారంగా చూస్తే ఆయన మనకు అన్నయ్య, మనం సహోదరులం అయినప్పుడు ఎందుకు అలంకారప్రాయంగా కూడా చెబుతూ భార్య భర్తల బంధాన్ని పోలుస్తున్నాడంటే, భార్య భర్తల బంధం అనేది సామాన్యమైనది కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నా సొంత మాటలు కాదు ఇవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరిని ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. ఏ మర్మం గొప్పది? ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. పెళ్ళి కాని పౌలు, వివాహమే చేసుకొనని పౌలు గారు దేని గురించి గొప్పగా చెప్తున్నారు? ఏది మర్మము అంటున్నారు? ఏ మర్మం గొప్పది అంటున్నారు? క్రీస్తు మర్మమే గొప్పది. క్రీస్తు మర్మాన్ని ప్రకటించాడు అన్ని సంఘాలకి, అన్ని దేశాలకి తిరిగి. అలాంటి పౌలు గారు దేని గురించి చెప్తున్నారంటే, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు, వారిద్దరు ఏక శరీరం అవుతారు. అంటే భార్య భర్తలు ఏక శరీరం కావటం అనేది అది ఒక మర్మంగా దేవుడు ఉంచాడు. అది కూడా ఎలాంటిది? గొప్పది. లోకంలో ఉన్న వాళ్ళందరికీ అసలు దీనికి అసలు అర్థమే తెలియని మనుషులు వీళ్ళందరూ. అదేంటంటే అవసరానికి, కోరికకి మాత్రమే భార్య భర్తలు అనుకుంటున్నారే తప్ప నిజంగా దేవుడు ఏర్పరిచిన అన్ని బంధాల్లో వివాహం అనేది గొప్పదని. అయితే ఈ వివాహం గొప్పది కనుక అని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టకుండా, నేను సంఘమును గూర్చి క్రీస్తుని గూర్చి చెప్పుచున్నానని మన బంధాన్ని కూడా ఏ బంధంతో పోల్చాడు?
వివాహ బంధంతో పోల్చాడు. లోకంలో ఉన్న వివాహ బంధాలు అర్థం కాలేని వాళ్ళకి క్రీస్తుకి సంఘానికి ఉన్న వివాహ బంధం అర్థం చేసుకోగలరా? చేసుకోలేరు. భర్తనే సరిగా ప్రేమించలేక విడాకులు ఇచ్చిన వాళ్ళు క్రీస్తుని దగ్గరగా ఉంచుకోగలరా? ఉంచుకోలేరు. సరే, అంటే భూమి మీద దేవుడు ఏర్పరిచిన తొలి బంధం భార్యాభర్తల బంధం అని చెబుతూ ఆ బంధం ఎంత గొప్పదో దేవుడు ఇలా బైబిల్లో చెప్పాడని సందర్భం అంతా మీకు చూపించాను. ఇక్కడ హవ్వ విషయానికి వచ్చేద్దాం. భూమి మీద హవ్వ పాత్ర ఏంటి? ఆమె ఏం చేసింది? దేవుడు ఏ పాత్ర ఇచ్చాడు అంటే ఆమెకు పిల్లలకనే పాత్ర ఇచ్చాడని మనం ముందే ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాల్లో చదువుకున్నాం. అయితే దేవుడు వాళ్ళకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనంటే, మీరు ఈ తోట చెట్లలో ఉన్న ఫలములను నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ మంచి చెడు తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని తినకూడదన్నారు. మరి హవ్వ తిన్నదా? తినింది. హవ్వ తిని అపరాధంలో పడింది. ఈ విషయం మనకి పౌలు గారు చెప్తారు. ఆ విషయం కూడా మనం చూద్దాం. ఎందుకు తెలిసిన విషయమని ఎందుకు నేను బైబిల్లో చూపిస్తున్నానంటే, బైబిల్లో మనం ఒకరి గురించి నేర్చుకుంటున్నప్పుడు వారి గురించి ఇంకెవరెవరు ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో చెప్పారన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్త్రీలముగా మనకి చీరల గురించి తెలుసు, వంటల గురించి తెలుసు, నాకు తెలియదు ఏదీ లేదని మనం చెప్పుకుంటాం. కానీ బైబిల్లో దేవుడు ఏదో ఒక విషయం రాయించాడంటే పలానాది అక్కడ ఉందని నాకు తెలియదండి, ఈ విషయం నాకు తెలియదండి అని మాత్రం మనం అనకుండా మనం అన్ని విషయాల్లో కూడా సత్యం ఎరిగిన వారిగా ఉండాలని మీకు ఈ వచనాలు చూపిస్తున్నాను. మొదట తిమోతికి పౌలు గారు రాస్తున్న పత్రిక చూద్దాము. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు. మొదట ఆదామును తర్వాత హవ్వను నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఈ సృష్టిలో అసలు తొలి అపరాధం చేసింది ఎవరు? స్త్రీ. దేవుని మాటను ధిక్కరించిన తొలి స్త్రీ కూడా ఈమె. హవ్వ గురించి ఎంత నెగిటివ్గా మాట్లాడుకుంటే అంత నెగిటివ్గా మాట్లాడుకోవచ్చు, కానీ ఇప్పుడు మనం ఒకరిని పాయింట్అవుట్ చేసి మాట్లాడడం లేదు. అసలు ఆమె చరిత్ర ఏంటి, ఆమెను దేవుడు ఎందుకు ఇలా చేస్తాడనేది ఆలోచించిపోతున్నాం. స్త్రీ మోసపరచబడి మొదట అపరాధంలో పడింది అని చెప్తున్నారు కదా పౌలు గారు. మనం ఏమనుకుంటాం, చాలామంది ప్రసంగికులు కూడా హవ్వ గారి గురించి చెప్పినప్పుడు ఏమంటారంటే, అసలు హవ్వ పండు ఎందుకు తిన్నదండి, హవ్వ పండు తినబట్టే కదా మనకి ఈరోజు మరణం వచ్చింది, ఆడవాళ్ళకి ప్రసవ వేదన వచ్చింది అని చెప్పుకుంటూ ఉంటారు. నిజమే, హవ్వ పండు తినడం వల్లే స్త్రీలకు ప్రసవ వేదన మిక్కిలి హెచ్చించబడింది. హవ్వ పండు తినడం వల్లనే మరణం అనేది ఈ లోకంలో కడుగుపెట్టింది. కొంతమంది ఇంకా అతిశయోక్తితో మాట్లాడితే ఏమంటారంటే, అదే హవ్వ స్థానంలో నేనుంటే ఏం జరిగేదో తెలుసా, ఏంటే అపవాది వచ్చావు, నా తండ్రి మాట వింటాను నీ మాట వినను అని నేను అంటాను అని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. మనం కూడా అనుకుంటాం, వాళ్ళు కాబట్టి అలా చేశారు, నేనైతే ఇలా చేస్తానని మనం కూడా ఊహించుకుంటాం, అక్కడ పుట్టలేదు కాబట్టి. నాదొక ప్రశ్న, హవ్వను చేయాలనుకున్నది ఎవరు? దేవుడు. దేవుడే హవ్వను చేయాలని అనుకున్నప్పుడు హవ్వ పండు తింటుందని దేవుడికి ముందే తెలిసినప్పుడు పండు తినని మనల్ని ఆదాంకి సాటిన సహకారికి ఇవ్వచ్చుగా. ఆ హవ్వ పాత్ర ఏదో మనకే ఇవ్వచ్చు కదా. ఈరోజు ఈ తరంలో కానీ రాబోయే తరంలో కానీ ముందున్న తరాల్లో కానీ ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఏ దెబోరా లేదా, మరియ లేదా, అంటే విధేయులైన స్త్రీలు చాలామంది ఉన్నారు కదా. మరి వాళ్ళ దేవుని మాటకి విధేయులు అవుతారని దేవుడికి తెలిసినప్పుడు దేవుడు హవ్వ స్థానంలో వారిని పుట్టించవచ్చు కదా. మరి ఎందుకు వాళ్ళని పుట్టించలేదు? ఎవరి స్థానంలో ఎవరి తరంలో ఎవరిని పుట్టించాలి, ఎవరికి ఏ ఆజ్ఞలు ఇవ్వాలో అన్నీ దేవుడికి తెలుసు. మనం ఏదో అనుకుంటాం, ఇలా అయితే అలా ఉండేది కదా, అలా అయితే ఎలా ఉండేది కదా అని. కానీ సమస్తము ఎలా చక్కబెట్టాలో ఎలా చెయ్యాలన్నీ దేవునికి తెలుసు. హవ్వ విషయంలో మాత్రం మనం తొందరపడి నోరు జారకుండా ఉంటే మనకి మంచిది. ఎందుకంటే హవ్వ స్థానంలో నేను ఉంటే ఇలా చేసేదాన్ని, నేనే హవ్వనైతే ఇలా చేసేదాన్ని మనం అనుకుంటున్నాం కదా. కానీ దేవుడు హవ్వను చేశాడు అంటే దానికి ఒక కారణం అయితే ఉంది. హవ్వ తప్పు చేసింది, పండు తిన్నది అని చాలాసార్లు వింటూనే ఉన్నాం. అయితే హవ్వ ఎన్నెన్ని పనులు చేసిందో అది కూడా తెలుసుకోవాలి కదా. తప్పు చేసింది, పండు తింది, తప్పు చేసింది, పండు తింది, సరే తింది, తర్వాత ఏం జరిగింది? ఆదికాండం 4వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్యను హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని ఆమె
గర్భవతి కయీనుని కని యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. నేను అసలు ఈ ప్రపంచంలో ఇది చాలా ఒక గొప్ప అనుభూతి. ఏంటో తెలుసా? అది ఎవరైతే గర్భవతులై పిల్లల్ని కన్నారో వాళ్ళందరికీ ఈ అనుభూతి ఉంటుంది. గర్భవతి కుమారుని కని, గర్భవతులైన వాళ్ళందరూ పిల్లల్ని కంటున్నారు. సరే, ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏముందో చెప్పమంటారా? నేను గర్భవతిని అయ్యాను. గర్భవతిని అయితే పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నీ డాక్టర్ చెప్పింది, అమ్మ చెప్పింది, అత్తగారు చెప్పారు, తోడుకోడలు చెప్పింది, అక్క చెప్పింది, అందరూ చెప్పారు, బాగానే ఉంది. అసలు అప్పటి వరకు అంతకు మునుపు గర్భవతులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తన చుట్టూ ఉన్న జంతువులు, పక్షులు తప్ప. పక్షులు గుడ్లు పడతాయి, జంతువులు గర్భవతులు అయితే తెలుస్తుంది. ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు ఎలా ఉంటుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆవిడకి ఎవరు నేర్పారు? ఆలోచించండి. దాంపత్యం అయితే చేయడం జరిగింది. అయితే ఈ గర్భం వస్తే ఇలా జరుగుతుంది, ఇలాంటివి జరుగుతాయని ఎవరికి తెలుసు? ఇంకో విషయం చెప్పమంటారా? ప్రతి స్త్రీ పుట్టిన 12 సంవత్సరాలకి 13 సంవత్సరాలకి ఏమవుతుంది? పెద్ద మనిషి అవుతుంది. కానీ అసలు బాల్యం అనేదే లేకుండా డైరెక్ట్ యవ్వనస్త్రాలుగా దేవుడు చేశాడు హవ్వని. అందుకే కదా ఆమె వివాహానికి అర్హత సంపాదించి ఆదాముకు భార్య అయింది. వివాహానికి ఆమె యోగ్యురాలు అయిందంటే అప్పటికే ఆమె ఋతుక్రమం జరుగుతున్న ఒక స్త్రీ అని మనం అర్థం చేసుకోవాలి. యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అంటే సహజంగా తల్లు లేని వారు ఆలోచించాలి, భార్య లేని వారు ఆలోచించాలి. ఇది మీ వ్యక్తిగతంగా మీరు ఆలోచించాల్సిన విషయం. భర్త వేరొకరి దేహంలో నుంచి వచ్చాడు, మనతో కలిసి ఏకదేహం అయ్యారు వాళ్ళు. ఎందుకంటే మా భార్య భర్తలు ఏక శరీరం అని పిలువబడేది భార్య భర్తలు. కానీ ఒకే శరీరంలో 2 ఆత్మలు, ఒకే శరీరంలో ఇంకొక దేహం తయారయ్యేదే తల్లి బిడ్డల మధ్య ఉన్న బంధం. మీకు అర్థమవుతుందా? 2 వేరు శరీరాలు, 2 వేరు ఆత్మలు వివాహం ద్వారా ఏకమయ్యే బంధం వివాహ బంధం అయితే, ఒకే శరీరంలో ఒక ఆత్మలో ఒక దేహంలో మరొక దేహం తయారవటం నిజంగా ఇది చాలా అద్భుతమైన విషయం. పైగా ఏకదేహమైన భర్త మీద కూడా లేనంత ప్రేమ తన దేహంలో రూపుదిద్దుకున్న బిడ్డల మీద మాత్రం ఖచ్చితంగా తల్లికి ఉంటుంది. అప్పటి వరకు ఆదాముని చూసింది ఏ మనిషి చుట్టుపక్కల లేడు. అది పసి రూపం అనేది ఆదాము అవ్వలు అప్పటికి ఎరుగరు, చూడలేదు. మనం పిల్లల్ని కన్నా మనకు మనవలున్న ఎక్కడో ఒక చోట ఒక చిన్న బాబు కనిపించినా, పాప కనిపించినా ముద్దొచ్చి మనం ముద్దు పెట్టుకుంటాం. కానీ అప్పటికి చిన్న కాకులను చూసుండొచ్చు, చిన్న పిల్లుల్ని చూసుండొచ్చు, కానీ పసి రూపంలో ఉన్న పిల్లల్ని మాత్రం ఆదాము అవ్వలప్పటికీ చూడలేదు. ఎందుకంటే తొలిసారిగా గర్భంలో నుండి వచ్చిన తొలి మనిషి కయ్యనే. ఆ రోజు నిజంగా యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నానంటే ఆదామును సంపాదించుకోలేదు. ఆమె భర్త మీద అన్ని హక్కులు ఉంటే భర్తను సంపాదించుకున్నట్టే కదా. కానీ తన గర్భంలో నుంచి ప్రసవ వేదన పడి ఒక చిన్న పసిరూపం తన ముందుకు వచ్చేసరికి ఎవరిని పొగుడుతుంది? నేను తప్పు చేశానని నాకు ప్రసవ వేదన హెచ్చించావు, నువ్వేం దేవుడు అని దేవుడిని నిందించిందా? లేదు. మొదట్లో తప్పు చేసింది, నువ్వు నాకు తినొద్దన్నావు కానీ సర్పం నన్ను మోసపుచ్చింది అని దేవుని మీద నిందన వేసింది కరెక్టే. కానీ తర్వాత మనసు మార్చుకుందా? ఎంతసేపు తప్పు చేసింది అంటే మనం చేస్తున్న తప్పులు, కానీ తర్వాత సరిదిద్దుకుంటున్నామా? దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని, ఆయనకి ఇవ్వాల్సిన ఆధిక్యతని మన మాటల ద్వారా కానీ చెల్లిస్తున్నామా? ఆలోచించుకోవాలి కదా. యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని చెప్పిన ఆమె ఏం చేసిందో తెలుసా? తన గర్భాన పుట్టిన పిల్లలకి దేవుడు అంటే ఏంటో చెప్పింది. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నామంటే, దేవుడు ఒక మాట చెప్పాడు, తల్లి కానీ తండ్రి కానీ ఏదైతే చేయడం పిల్లలు చూస్తారో పిల్లలు కూడా అదే చేస్తారు. తండ్రి ఏది చేయట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది కూడా కుమారుడు చెయ్యడు కూడా. ఇప్పుడు కిందకి వెళ్ళి సందర్భాన్ని చదువుతుంది. ఆదికాండ 4వ అధ్యాయము 2, 3, 4 వచనాలు మీరు చూస్తే, కయ్యను పొలాన్ని చేతిపరుచుకునేవాడు, హేబెలు గొర్రెల కాపరి. వీళ్ళిద్దరూ దేవునికి అర్పణ తెచ్చారని రాయబడింది. అసలు దేవునికి అర్పణ ఇవ్వాలన్న విషయం కయ్యను హేబెలకు ఎలా తెలుసు? తల్లిదండ్రులు నేర్పించకపోతే వస్తుందా?
తప్పు చేసి ఏదైనా తోటలోంచి నెంటివేయబడిన తర్వాత కూడా దేవునికి బలి ఇవ్వాలన్న మనసు ఎలా వచ్చింది వీరికి? సహజంగా వీళ్ళు ఏం చేశారు? మనం ఏదైనా తోటలో ఉన్నాము, ఏదైనా తోటలో తప్పు చేసిన తర్వాత మనల్ని దేవుడు బయటికి గెంటేశాడు కాబట్టి ఆ దేవుడు మనకొద్దు అని ఆదామవ్వలు చెప్పలేదు. మనల్ని శపించాడు, మనకు మరణం ఇచ్చాడని ద్వేషాన్ని నూరిపోయలేదు. ఆ దేవుడే మనకు తండ్రి, ఆయనకి మనం లోబడాలి. తప్పు చేసినా సరే ఆయన్నే మనం విశ్వసించాలి, ఆయన దగ్గరికే మనం వెళ్ళాలని నేర్పించారు. కాబట్టి కయ్యని హేబెలు దేవునికి అర్పణ తీసుకురాగలిగారు. ఏ తల్లైనా తన కడుపును పుట్టిన కొడుకుని ఇంకో కొడుకు చంపేయాలనుకుంటుందా? అది తొలిసారిగా కన్నా కయ్యను హేబెల్ని చంపేయాలనుకుంటుందా? అనుకోదు కదా. నిజంగా కయ్యను యెహోవా దేవుని సంపాదించుకున్నానని తను అనుకుంది, కానీ అదే కయ్యను తన గర్భాన్ని పుట్టిన మరొక కుమారుని చంపేస్తాడని మాత్రం హవ్వ ఊహించలేదు. ఒకవేళ ఊహించుంటే రెబ్కా లాగా ఏం చేస్తుందో తెలుసా? తెలివైన పని అక్కడి నుంచి దూరం చేస్తుంది. రెబ్కా కూడా అంతే కదా చేసింది. ఇదిగో ఏసావు ఎలాగైనా యాకోబుని చంపాలనుకుంటున్నాడు, నేను ఎందుకు పుత్రశోకం అనుభవించాలని తన భర్తతో ఇస్సాకుతో తెలివిగా మాట్లాడి తన రెండో కుమారుడు మొదటి కుమారుని చేతిలో చంపబడకుండా కాపాడుకుంది. ఒకవేళ హవ్వకే ఈ విషయం తెలుసుంటే నిజంగా హవ్వ కయ్యను హేబెల్ని అలా ఉంచాలనుకుంటుందా? దగ్గర ఉంచాలనుకుంటుందా? ఏ తల్లిని అనుకుంటుందా? పోనీ తొలి స్త్రీగా, తొలి భార్యగా, తొలి తల్లిని పాత్రలో పోషించిన నమ్మకం కోసం గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ తన కడుపును పుట్టిన కొడుకే తన సహోదరిని చంపేశాడంటే అది ఏ తల్లి జీర్ణించుకోగలదు? అప్పటికి అర్థమై ఉండాలి పుత్రశోకం అంటే ఏంటో. అది చాలా, ఇప్పుడు ఎంతమంది పిల్లల్ని ఆదాము హవ్వలు కనలేదు చెప్పండి? ఆదాము హవ్వలు కయ్యను హేబెలు మాత్రమే నాకు అన్నారు, షేతును కన్నారు. ఆ తర్వాత ఇంకా ఆదాము హవ్వలు ఎంతోమంది పిల్లల్ని కన్నట్టుగా మనకు రాయబడుతుంది. ఆదికాండం 5వ అధ్యాయము 4వ వచనం చూస్తే, ఆదికాండం 5వ అధ్యాయం 4వ వచనంలో, షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు, అతడు కుమారులను కుమార్తెలను కనెను. అంటే ఇక్కడ హవ్వ పాత్ర ఉందని మనం గుర్తించాలి. కుమారులను కుమార్తెలను కన్నంటే హవ్వ ఎంతమందిని కన్నది? మొదటి సంతానం 3 మగపిల్లలే, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. కయ్యేను, హేబెలు, షేతు. ఆ తర్వాత ఇంకా పిల్లలు పుట్టారా అంటే ఖచ్చితంగా ఆదాము హవ్వలు దేవుడు చెప్పిన మాట ప్రకారం భూమి మీద సంతానాన్ని విస్తరింపచేయడం కోసం పిల్లల్ని కంటూనే వచ్చారు. అందులో మొదటి ముగ్గురు మాత్రం పురుషులని చెప్పొచ్చు. తర్వాత ఇంకా పిల్లల్ని కన్నారు. హవ్వ గారి గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకున్నా ఇంత విషయం అరగంట సేపు మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది. తెలిసిన విషయమే, కానీ ఆమె గురించి మనకు అన్నీ తెలియాలి అని చెప్పి నేను ఈ విషయాలు చెప్తున్నాను. అయితే హవ్వకు జీవము గల ప్రతివానికి తల్లి అని పేరు పెట్టింది ఎవరు అని మనం చూస్తే ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలైనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. హవ్వని ఎందుకు పేరు పెట్టాడంటే జీవము కలిగి బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి మూల ఎవరు అంటే ఆమె గర్భంలో నుంచి వచ్చారు కాబట్టి ఆమె జీవము గల ప్రతి మనిషికి ఆమె తల్లి అవుతుంది అన్నాడు. సరే, మరి జీవము గలవానికి ప్రతివానికి హవ్వ తల్లి అయింది కదా, మరి ఆ తల్లిని చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే శిక్షకు లోబడే మనసుని మనం నేర్చుకోవాలి. మన సామెతల గ్రంథంలో చాలాసార్లు చదువుకుంటాం, శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడని, సర్వశక్తుడగు దేవుడు చే శిక్షను తృణీకరించవద్దని చాలా మాటలు చదువుకున్నాం. మరి ఆదాము హవ్వలు తప్పు చేశారు అంటున్నాం, మరి శిక్షకు లోబడ్డారా లేదా? శిక్షకు లోబడ్డారు. మరణం విధించాడు, మరణానికి లోబడ్డారు. నీకు ప్రసవ వేదన మిక్కిలి హెచ్చిస్తానన్నాడు, మరి మిక్కిలి హెచ్చించాడా లేదా? సృష్టిలో అన్నిటికీ ప్రసవ వేదన ఉంది, అయితే నీకు మిక్కిలి హెచ్చిస్తానన్నాడు. స్త్రీలందరూ గమనించాలి, హవ్వ తప్పు చేయడం వల్ల మనకు ప్రసవ వేదన వచ్చింది అనుకోకూడదు. ఎందుకంటే ప్రసవ వేదన ఉంది. అక్కడ మన మాటను బాగా గమనిస్తే మిక్కిలి హెచ్చించేదను అన్నాడంటే పెంచాల్సిన వాల్యూమ్ కంటే ఇంకొంచెం పాయింట్లు పెంచానని అర్థం, అసలు లేదనే కాదు. ఎందుకంటే అప్పటికే జంతువులు అన్నీ ప్రసవేదన పడుతున్నాయి కదా. అలాగే నీకు ఇచ్చాడు, నేను ఆజ్ఞాపించిన మాట నువ్వు మీరావు కాబట్టి ఇంకా దీన్ని పెంచుతున్నాను అన్నాడు. మరి అంత ప్రసవ వేదన ఓర్చుకుని దేవుడిని నిందించకుండా దేవాని దయవల్ల నాకు కుమారుడు వచ్చాడని పొగిడింది అంటే శిక్షకు లోబడింది, దేవునికి విధేయురాలయ్యింది, దేవునికి అర్పణలు బలులు ఇవ్వాలని పిల్లలకి భక్తిని నేర్పించింది. తల్లిదండ్రులు చేయకపోతే పిల్లలకి రాదు, చెప్పాను ముందే.
ఈ దేవుడే మనల్ని గెంటేశాడు, చేసిందైతే చేశాడు కానీ గెంటేశాడు బయటికి, ఈ దేవుడు మనకి ఎందుకు మనకు శిక్ష ఇచ్చాడని నెగిటివ్ మైండ్ అనేది పిల్లలు క్రియేట్ చేయలేదు ఆదామవ్వలు. మంచిని నేర్పించారు. అందుకే హేబెలు ఇచ్చాడు అర్పణ, కయ్యను ఇచ్చాడు అర్పణ. ఇక కయ్యను నరహంతడవడానికి ఆ హవ్వ పాత్ర ఉందా అంటే దానికి ఖచ్చితంగా హవ్వ పాత్ర ఉందని చెప్పలేము. ఎందుకంటే మంచి నేర్పించింది, కానీ ప్రతి వానికంటూ ఒక ప్రవర్తన, ఒక ఆత్మ, వాని యొక్క ఆలోచన విధానం ఉంటుంది కదా. కయ్యను నరహంతకుడు అవడానికి కారణం ఎవరు అంటే అపవాది. మనకు తెలుసు ఆ యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో వాడు ఆది నుండి నరహంతకుడు అయి ఉండి అని ఎవరి గురించి చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు అంటే అపవాది గురించి. కయ్యను తన సొంత తమ్ముని ఎందుకు చంపాడు? అపవాది ఆశలకు లోబడ్డాడు. మీరు ఇక్కడ గమనించండి, దెయ్యం ఎప్పుడు కూడా ఎవరిని ఎప్పుడు విడిచిపెట్టదు. ఆదాముని మోసపరచబడలేదు అన్న మాట చదువుకున్నాను తిమోతి పత్రికలో. అంటే ఆదాము మీద అటెంప్ట్ చేసింది, హవ్వ మీద అటెంప్ట్ చేసింది. అయితే ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వ మోసపరచబడే అపరాధంలో పడింది. అంటే ఆదాముని వదలలేదు, హవ్వని వదలలేదు. ఇక కయ్యను వదిలిందా అంటే పండు విషయంలో వాళ్ళిద్దరిని వదలలేదు, నరహత్య విషయంలో కయ్యను వదలలేదు. ప్రతి మనిషిని ఎప్పటికీ అది వదలదు. అది చెయ్యాలనుకున్న పని చేసేంత వరకు మనిషి దగ్గరే పొంచి ఉంటుంది. యేసుక్రీస్తు వారిని గురించి మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు అరణ్యంలో 40 దినాలు ఉపవాసం ఉంటే ఆ 40 దినాలు కూడా అపవాదాన్ని శోధిస్తూనే ఉంది. అలాగని తర్వాత వదిలేసిందంటే లేదు. ఎప్పటికప్పుడు అది ఆయనపై కుట్రలు పన్నుతూనే ఉంది, ఆయన్ని శోధించాలనే చూసింది. అంటే హవ్వ దేని వల్ల మోసపోయింది అని పౌలు గారు చెప్పారంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. హవ్వని దెయ్యం ఎలా మోసపరిచింది? కుయుక్తితో. ఇప్పుడు హవ్వ సర్పం వల్ల మోసపోయింది, హవ్వ అపవాది వల్ల మోసపోయింది. అయితే ఏంటంటే సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవనేమో అని భయపడుచున్నాను. అంటే ఒకరోజు హవ్వ తప్పు చేసిందని మాట్లాడుకుంటున్న మనకి పౌలు గారు ఏమని హెచ్చరిక చేస్తున్నారంటే హవ్వ తొలగిపోయింది, తర్వాత ఆమె భవిష్యత్తు అయిపోయింది, ఆమె చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే తను చేయాల్సిన పని చేసింది, పిల్లల్ని కనింది, చనిపోయింది. ఓకే, ఇప్పుడు ఎవరున్నారు? మనం ఉన్నాం. సర్పం మోసపోయింది, మరి మనం మోసపోవడం లేదా? మనపై ఎలాంటి పన్నాగాలు పనడం లేదా అపవాది? ఒక మాటకి లోబడింది, అపరాధంలో పడింది. మనం ఎన్ని మాటలకి చెవి ఎగ్గొట్టం లేదు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను అన్నాడంటే మనం కూడా అపరాధంలో పడే అవకాశం ఉంది. వారు ఆ రోజు మోసపరచబడి దేవుని మాటని మీరారు. ఇప్పుడు మనం మోసపరచబడితే స్త్రీలమైన మనం మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో. అంటే మనం తొలగిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త. హవ్వ గురించి పాట నేర్చుకుంటున్న వాళ్ళందరూ ఏం జాగ్రత్త పడాలి? అమ్మో ఆ రోజు హవ్వే మోసపోయింది, నేను మోసపోనా అని పౌలు గారు భయపడుతున్నారు మన గురించి. మరి మనం భయపడొద్దా? మనం భయపడి మెలకువగా ఉండాలి, కానీ పడిపోతాం నీళ్ళు పడిపోకూడదు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇంకొక విషయం, చాలామంది హవ్వ మోసపరచబడిందంటే కొంతమంది ఎలాంటి వక్రీకరించారంటే హవ్వకి సర్పానికి అంటే పాముకి పిల్లలు పుట్టారట. అంటే పాముకి స్త్రీకి మధ్య దాంపత్యం జరిగితే ఆ దాంపత్యానికి ఫలమే కయ్యను పుట్టాడట. అందుకే కయ్యని సర్పసంతానం అని అన్నారట. ఇలా వక్రీకరించారండి బైబిల్ని. అసలు జంతువుకి మనిషికి ఎక్కడ సంపర్కం జరుగుతుందో, ఒకవేళ జరిగినా పిల్లలు పుడతారా? ఆలోచించాలి కదా. ఏ మాటను ఆధారం చేసుకున్నారంటే ఇదిగో 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు అన్నాడు. ఇక్కడ మీరు ఆలోచించండి, మోసపరిచింది అనగానే ప్రతిదీ ఇదేనా? స్త్రీ మోసపోయిందంటే ఇదేనా అర్థం? ఆలోచించాలి ప్రతిదానికి. అందుకే పౌలు గారికి వివరణ ఖచ్చితంగా ఇచ్చారు. మీ మనసులను చెరపబడి అన్నాడా, మీ శరీరములు చెరపబడి అన్నాడా? మోసపరచబడిందంటే అక్కడ శరీరం చెరచబడలేదు, అవ్వది మనసు చెరపబడింది కాబట్టే అపరాధంలో పడింది, అంతే తప్ప ఆమె శరీరం చెరపబడలేదు. ఈరోజు చాలామందిని వక్రీకరించారు, దయచేసి అది అవాస్తవం అని గమనించాలి. ఓకే,
మనము కూడా మనసులు చెరుపబడి దేవునికి క్రీస్తుకి దూరం అయ్యే పరిస్థితులు వస్తాయి. జాగ్రత్త పడాలి. ఏ విషయాలు జాగ్రత్త పడాలి? క్రీస్తు మనకు అప్పగించిన ఆజ్ఞలను పాటించడం విషయంలో జాగ్రత్త పడాలి. ఆమె జాగ్రత్త పడిందా? అయ్యో ఆమె పోయిందండి అంటున్నాం. మరి ఆమెకి ఇచ్చింది ఒకటే. మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? స్త్రీలారా 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 ఎన్ని ఆజ్ఞలు చదువుకోవడం లేదు? ఎఫెసీ పత్రికలో, తిమోతి పత్రికలో ఎన్ని చదువుకుంటున్నాం? మరి మారాలి కదా, లోబడాలి కదా. లోబడకపోతే మనకి శిక్ష తప్పదు. ఒకవేళ శిక్ష వచ్చిన దానికి తల ఒగ్గే వినయమైన మనసు మనకి ఉండాలి. జీవము గల ప్రతి వానికి తల్లి హవ్వ. ఆమె నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. ఆమె తొలి స్త్రీ, తొలి భార్య, తొలి తల్లి, అలాగే పుత్రశోకాన్ని అనుభవించిన తొలి తల్లి అని చెప్పుకోవాలి. ఇంకా తన శిక్ష వేసినా సరే శిక్షకు తల వంచి దేవుణ్ణి ప్రేమించిన ఒక తల్లి అని చెప్పుకోవాలి. అంతే తప్ప ఎప్పుడు ఒకే కొనలో ఆమెను చూసి ఆమెను దూషించడం తప్పు కదా. చాలామంది ఏమంటారంటే, ఒకరు తప్పు చేసిన వ్యక్తి చనిపోయిన లోకంలో ఏమంటారంటే, చనిపోయిన వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడకూడదండి అంటారు. ఇప్పుడు మన అవ్వ తప్పు చేసింది, ఆమె తప్పు చేయడం వల్ల మరణం వచ్చింది కాదనట్లేదు. కానీ ఆమె చేసిన మంచి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమెను బట్టి మనం ఎలా ఉండాలో చూసుకోవాలి. కానీ ఎంతసేపు ఆమె చేసిన తప్పే మనం మాట్లాడుకుంటే మనకి లాభం ఏంటి? అటువలనే మీ మనసులో చెరిపబడి అన్నాడంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం డేంజర్ జోన్లో ఉన్నాం అని అర్థం. కాబట్టి స్త్రీలుగా ఉన్న మనం, మన ఆది తల్లి హవ్వ, ఆమెను చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవి. కనుక దేవునికి లోబడదాం. మన పిల్లలకి దేవుని అర్పణలు ఇవ్వాలి, దేవునికి ఎలాంటి అర్పణలు ఇవ్వాలి, ఆయన ఎలా ఆనంద పెట్టాలనే విషయాలు మన పిల్లలకి నేర్పిద్దాం. ఆ రోజు భర్త అపరాధంలో పడడానికి హవ్వ కారకురాలైంది. కానీ మనం అలా ఉండకుండా మన భర్తల్ని మనమే దేవుని సేవలో నిరాటంకంగా వారు దేవుని పనిలో ఉండడానికి మనం సహాయం చేద్దాం. ఎందుకంటే సాటి అయిన సహకారులం మనం. కాబట్టి దేవుడు అప్పగించిన పనిని భర్తలు చేయడంలో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు మన ఆటంకంగా ఉండకుండా మనం వారికి సహకారాన్ని అందిద్దాం. సాటి అయిన సహకారిని వారికి మనం నిలబడదాం. దేవుని చేత కూడా మెప్పు పొందుదాం. అందరికీ వందనాలు.